మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన పునరుద్ధాన నుంచి పునరుద్ధాన వరకు మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీతో గడిపే ధన్యత, నిన్ను ఆరాధించే యోగ్యత, భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్యం భాగంలోకి వెళ్ళుచుండగా నాతో మాతో అందరితో మాట్లాడండి. మా హృదయాలందరూ కూడా హృదయాలు తెరవండి. వినగలిగే చెవులు, గ్రహింపగల హృదయాలు మా దయచేయండి. ఈ వాక్యాన్ని బట్టి మాలో లోపాలు, పాపాలు ఉంటే వాటిని సరిచేసుకుని మారు మనసు పొంది రక్షణ పొంది నీ సేవా పరిచర్యలు ముందుకు కొనసాగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన నీ పాదాల సన్నిధి చేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని దేవుడితో గడిపే ధన్యతను మనకు అనుగ్రహించాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం చూస్తే ఇక్కడ ఆహాబు రాజు గురించి ఇక్కడ మాట చదువాం. ఈ రాజు ఇశ్రాయేలులకు రాజు. ఈ ఆహాబు అనే వ్యక్తి ఇశ్రాయేలులకు రాజు. అయితే దేవుడైన ఇశ్రాయేలు బిడ్డలకు రాజయ్యి ఇతడు కూడా దేవుని బిడ్డే, దేవుని జనాంగంలో ఒక వ్యక్తి. అయితే ఆహాబు ఏం చేస్తున్నాడండి అమ్మ? ఇక్కడ మనం చదివితే దేవతా స్తంభము ఒకటి నిలిపాడంట. దేవుని బిడ్డ అయ్యి ఉండి ఒక అన్య స్త్రీని వివాహం చేసుకుని యెజబేలుని, ఆ యెజబేలు తన భార్య ఏది చెప్తే ఆ ప్రకారంగా నడిచేవాడు, ఆ ప్రకారంగా జీవించేవాడు. దేవుడేమో అతన్ని రాజుగా చేసి అధికారం ఇచ్చి మంచి హోదా పరపతిని ఇస్తే దేవుని మాట వినకుండా ఎవరి మాట వింటున్నాడండి అమ్మ? తన భార్య మాట వింటూ ఉన్నాడు. భార్య మాట విని చాలామంది, భార్య మాటనే కాదు, చాలామంది దేవుని విషయంలో భర్తల మాట వింటారు విరోధంగా. దేవుని విషయాల్లో తల్లిదండ్రుల మాట వింటారు బిడ్డలు విరోధంగా. గుర్తుపెట్టుకోండి, దేవునికి విరోధమైనది ఏది కూడా మనం చేయకూడదు. అయితే నిలిపి ఏం చేస్తున్నాడంట? ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాను. పాపము ఎలా చేసాడంట? ఎంత చేసాడంట అమ్మా? ఎక్కువ పాపం చేశాడంట. పాపము చేయడమే తప్పు, అందులో మళ్ళీ పాపం ఎంత చేశాడు? ఎక్కువ చేశాడంట. మళ్ళీ అక్కడ ఉంటుంది అన్నమాట, అందరికంటే ఎక్కువగా. ఈనాడు కూడా సమాజం పాపం మామూలుగా చేయట్లేదు. ఎలా చేస్తున్నారు చెప్పండమ్మా? ఎక్కువగా తాగుతూ ఉంటాడు. అక్కడ ఈడికన్నా నేను 2 బాటిల్ ఎక్కువగా ఏం చేస్తున్నాడా? తాగుతున్నాడు. పాపం. తప్పులు చేసేవాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తున్నారు, అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువ చేస్తానున్నారు. ఈ రోజున పాపం అనేది దేవుడు చేయొద్దు, ఆ పాపం కోసమే నేను భూలోకానికి వచ్చి ఆ సిలువలో మరణించానని చెప్తా ఉంటే పాపాన్ని, చెడుతనాన్ని విడిచిపెట్టకుండా, మానేయకుండా ఎక్కువగా ఈనాటి క్రైస్తవులు చేస్తూ ఉన్నారండి. ఎక్కువగా అతడు పాపం చేసి దేవునికి ఏం తీసుకొచ్చాడండి అమ్మా? కోపం పుట్టించేసాడు దేవుడు. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఆ రీతిగా ఆ యెజబేలు
మన చరిత్ర తెలుసు కదా, ఆమె ఏ రీతిగా నాశనం అయిపోయిందో. దేవునికి కోపం పుట్టించే పని ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఎక్కువ అనేది చాలా ఇబ్బందికరమే. ఏమండి, ఒక కుర్రోడు ఎక్కువ స్పీడ్లో వెళ్ళడానికి ఏమవుతుంది అమ్మా? యాక్సిడెంట్ అవుతుంది. ఈ మధ్యన ఎక్కువగా తినేస్తున్నారు. ఏంటి తిండి ఏమొస్తున్నాయి అమ్మ చెప్పండి? జబ్బులు వస్తున్నాయి. తాగేవాడు ఏదో మామూలుగా తాగుతలేదు. ఎంత అవుతున్నాడు చెప్పండి? నిలబడలేక ఇంటికి కూడా రాలి అని దౌర్భాగ్యంగా తాగెత్తున్నాడు, ఎక్కువ తాగెత్తున్నాడు. తిండి కూడా ఎక్కువ తినడమే. ఏది చేయాలన్నా కూడా ఏంటమ్మా? ఎక్కువ చేయడమే. ఏదన్నా కొనుక్కోవడం కూడా చెప్పండి అందరికంటే నా చీర మామూలుగా ఉండకూడదు. ఎంత పెట్టుకుంటావు? ఎక్కువ పెట్టుకుంటాం. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. ఈరోజు చూస్తూ ఉంటే పాపం కూడా మనుషుల్లో ఎక్కువైపోతూ ఉంది. ఎక్కువ అనేది అది ఒకసారి మనకి ప్రమాదకరంగా మారుతుంది. ఎక్కువ అనేది మనం ఆత్మీయమైన జీవితంలో మనం చూపించాలి. ఎక్కువగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఎక్కువగా దేవునికి ప్రార్థన చేయాలి. ఎక్కువగా నువ్వు దేవునికి పరిచర్య చేయాలి. ఎక్కువగా నువ్వు దేవుని సేవలో వాడబడాలి. ఎక్కువగా నువ్వు సువార్త ప్రకటించాలి. దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఇవ్వాలి. ఇది కావాల్సింది. ఏదైనా సరే డబ్బులు మనకి డబ్బులు ఉన్నాయి, ఎక్కువ నువ్వు పని చేసుకుంటున్నావు కదా, డ్యూటీ ఉద్యోగం పని చేసుకుంటున్నావు కదా, నెల నెల డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ యజమానిని కానీ బాస్ని కానీ వద్దండి బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి వద్దండి అంటామా? చెప్పండి, వద్దంటామా? ఎవరన్నా ఉన్నారమ్మా అటువంటి వాళ్ళు? డబ్బులు వద్దండి నాకు ఎక్కువైపోయినాయి అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ససేమిరా ఉండరు. ఎంత వచ్చినా రానే రానే రానే. ఎక్కువ అనేది మంచిదే, కానీ కొన్నిసార్లు చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. ఈరోజు ఎక్కువగా నువ్వు పాపం అనేది చేయకూడదు. ఇటు బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి తప్ప మనుషుల్ని ప్రేమించకూడదు. ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. అందుకే ఇస్సాకు దూరం అయిపోయాడు. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము ఇక్కడ మనం చదువుదాం. 3-4 వచనాలు మనం చదివితే చదువు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు చూడండి విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుడు చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగక పోయిరి అని. చూడండి, కుటుంబంలో నీకు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. దేవుడిచ్చిన సంతానాన్ని బట్టి నువ్వు అందరిని కూడా ఎలా ప్రేమించాలి? సమానంగా ప్రేమించాలి. ఇక్కడ అన్నదమ్ముల మధ్య భేదం అనేది అప్పుడు దాకా రాలే. ఎప్పుడైతే యాకోబు యోసేపుని ప్రేమించాడో ఎక్కువ, అక్కడ ఏమొచ్చింది? అన్నదమ్ముల మధ్య పగ. అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడండి? ప్రేమించుట చూసినప్పుడు వారికి ఏమొచ్చిందంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. ఈ రోజు కూడా కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. ఒక కుమార్తె ఇంట్లో ఉంటే తల్లి ఏమో ఏమని ప్రేమిస్తుంది? కుమారుని ప్రేమిస్తుంది. తండ్రి ఏమో ఏమని ప్రేమిస్తాడు? కూతుర్ని ప్రేమిస్తాడు. ఈరోజున వ్యత్యాసాలు చూపించడం వల్ల వారి ఇద్దరి మధ్య కూడా ఏం పెరుగుతుందండి? పగలు పెరుగుతున్నాయి, భేదాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజున అక్క చెల్లెలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఈ రోజున కలిసి ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే నీ ప్రేమ దేవుని మీద కాకుండా ఎక్కువగా ఎవరి మీద చూపిస్తున్నావు? మనుషుల మీద చూపిస్తూ ఉన్నావు. ఎందుకు యోసేపు దూరం అయిపోయాడు? అప్పుడు దాకా తండ్రి దగ్గరే ఉన్నాడు. ఎప్పుడైతే తన అన్నలు పగబెట్టుకున్నారో ఐగుప్తుకి ఏం చేశారండి? అమ్మి వేశారు.
ఎక్కువ అనేది నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది నీ నుండి ఏమైపోద్దమ్మా, దూరం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఇది నాకు చాలా ఇష్టమైంది గిఫ్టు, ఇది పగిలిపోయింది. ఇది నాకు చాలా ఇష్టంగా దాచుకున్నాను, ఇది తెగిపోయింది అని చెప్తూ ఉంటారు. వస్తువుల మీద కానీ, మనుషుల మీద కానీ, వాహనాల మీద కానీ, దేని మీదైనా సరే నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఏం చేయకూడదండి, ప్రేమించకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఆయన చెప్తాడు. ఏమంటున్నాడమ్మా? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చిన్న కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్తున్నాడు. నీకు కుమారునైనా కుమార్తెనైనా తల్లినైనా తండ్రినైనా ఎవరు ఇచ్చారమ్మా చెప్పండి? అమ్మ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే ఇంత మంచి నాన్నని, ఇంత మంచి తండ్రిని, ఇంత మంచి కుమార్తెని, ఇంత మంచి కుమారుని నాకు ఇచ్చినందుకు నువ్వు ఎవరిని ప్రేమించాలి? మరి ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? భర్తను ప్రేమిస్తావు, చక్కగా చూసుకుంటున్నాడండి. భార్యని ప్రేమిస్తావు, చక్కగా వండి పెడుతుందని. బిడ్డలో చక్కగా చూసుకుంటున్నారు, ఉద్యోగం చేసి నన్ను బాగా చూస్తున్నారని చెప్పి బిడ్డల్ని ప్రేమిస్తావు. ఈ రోజున ఎందుకు బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు అనాథలుగా ఉంటున్నారు? ఏమండి? ఎందుకు బిడ్డలున్న తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఎందుకు ఉంటున్నారు తెలుసా? కారణం, నీవు దేవుని కంటే బిడ్డల్ని ఎక్కువ ప్రేమించడం వల్ల ఆ బిడ్డల్ని దేవుడు ఏం చేశాడు? దూరం చేశాడు. దేవుడు ఆసామాసి దేవుడు కానీ మనకి ప్రేమమయుడు, కరుణమయుడు, దయమయుడు కాదైనా, భయంకరుడైన ఏదైనా చేయగల సమర్థుడు. మనం మంచిగా ఉంటే ఆయన నా మాట అగ్ని, ఆయన అగ్ని అండి. అగ్ని మనకి చాలా విధాలకు ఉపయోగపడుతుంది. వంట చేసి పెడుతుంది, అన్నీ చేసి పెడుతుంది. మన ఒంటిని కూడా ఏం చేస్తుందండి? ఖాళీ చేస్తుంది. దేవుని విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. పాపాత్తురాలైన స్త్రీ ఏం చేసిందో తెలుసా? పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువుని ఇంటికి పిలిస్తే ఆ పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించలే. ఏదో గొప్పకో దేనికో పిలిచాడు. కానీ ఆమె ప్రేమించిన విధానాన్ని బట్టి ఆమె పాపాలు క్షమించబడ్డాయని లేఖనాలు చెప్తున్నాయి. లోకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. చూడండి ఏమంటున్నాడు? ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఎవనికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించనని చెప్తున్నాడు. చాలమ్మా, ఆమె దేవుణ్ణి విస్తారంగా ప్రేమించడం వల్ల ఏమైందండి? ఆమె పాపాలు. అలాగే అని అంటే నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్న. నువ్వు దేవుణ్ణి తప్ప మొదటి స్థానం ఎవరిని కూడా ఎక్కువగా ఏం చేయకూడదండి? ప్రేమించకూడదు. నువ్వు ప్రేమిస్తే నీ చేతులారా నువ్వే దేన్నైనా సరే దూరం చేసుకున్నట్టే. ఏ సందర్భంలో మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబంలో కానీ ఎక్కువ ఏదైనా వారు ఎక్కువ ఇష్టపడిన గిఫ్ట్ కానీ ఏదైనా సరే అది ఖచ్చితంగా పోవడమో దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. దేన్నైనా సరే దేవుని కంటే మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే చూడండి, కాబట్టి కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు, దైవజనుడైన పౌలు గారు, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్ను నేను వ్యయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించుతున్నారా అని అడుగుతున్నాడు. సంఘాన్ని అడుగుతున్నాడండి. నేను ఎంత ప్రేమిస్తానన్నయ్యా మిమ్మల్ని, నా ప్రేమలో స్వార్థం లేదు, మోసం లేదు. ఆ రీతిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నన్ను ఏం చేస్తున్నారు? తక్కువగా నన్ను ప్రేమిస్తున్నారా? ఈరోజు కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆమె ఎంతగా ప్రేమించాడు? ప్రాణము
పెట్టేంతగా ప్రేమించాడు. దేవుడు ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తే నువ్వు ప్రాణం పెట్టవసరంలే. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? భర్త చనిపోతాడు, అయ్యో నా భర్త చనిపోతే నేను కూడా వెళ్ళిపోతాను, నన్ను కూడా తీసిపో అంటావా? అనవు. భార్య చనిపోతుంది, భార్య చనిపోతే నేను కూడా నా భార్యతో వెళ్ళిపోతాను అంటావా? అనవు. నీ బిడ్డలు చనిపోయాక నాకు ఇంకెందుకు ఈ బతుకు, పెన్షన్ వద్దు, నాకేమొద్దు అని అంటావా? అనవు. కానీ దేవుడు మన కొరకు చనిపోయాడండి. ఈరోజున ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? ప్రేమిస్తే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, దేవునితో ఉంటావు. పౌలు గారు చెప్తున్నాడు, ఎక్కువగా ప్రేమించాడంటే ఆయన. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమ సంఘంతో కూడా ఒక మాట చెప్తాడు ఆయన. 8వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. దేవుని ప్రేమించు వారికి చూడండి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రేమించే వారికి ఏం కలుగుతుందంటమ్మా? మేలు కలుగుతుందంట. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడి వారికి మేలు కలుగుటకై. ఈనాడు క్రైస్తవులకి మేలు ఎందుకు కలగట్లేదు చెప్పండి? దేవుణ్ణి తప్ప అందరినీ ప్రేమిస్తాం, బంధువులు ప్రేమిస్తాం, స్నేహితులు ప్రేమిస్తాం, పక్కింటి వాళ్ళు ప్రేమిస్తాం, ఎదురింటి వాళ్ళు ప్రేమిస్తాం, ఏమన్నా వడదాలను ప్రేమిస్తాం మనం. దేవుణ్ణి తప్ప ఎక్కువగా నువ్వేమన్నా ప్రేమించాలి చెప్పండి? అప్పుడు నీకు మేలు చేస్తాడు. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది. సమస్తం మనం సమకూరుస్తాడంటండి. దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఎక్కువగా మనుషుల్ని కాదు. రెండోదిగా మనం చూస్తే ఎక్కువగా ఈనాడు మనుషులు మెప్పును కోరుకుంటున్నారండి. మెప్పును అంటే పొగడ్తలు కోరుకుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము చూడండి, 43 వచనం చదువుదాం. చూడండి, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి అంటున్నారు. అంటే ఈనాడు క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారు చెప్పండమ్మా? ఎక్కువగా మెప్పు. కోనికెత్తే చెప్పాలి, దేవునికి ఏదన్నా మందుల్లో కొనిస్తే దాని గురించి చెప్పాలి, పదే ఏదన్నా ప్రార్థన గుడికి వెళ్తే వాళ్ళని పొగడాలి. ఈనాడు ఏం కావాలి? మనుషుల మెప్పు ఎక్కువైపోతుందండి. మెప్పు కోరుకునే మనుషులు తప్ప దేవుణ్ణి మెప్పించే జీవితం మనం కలిగి ఉందాం అన్న ఆలోచన ఉండట్లే. నేను ప్రోగ్రాంకి వెళ్తూ ఉంటాను. ఆ ప్రోగ్రాంలో సింగర్ కానీ ప్యాడ్ కానీ చెప్తాడు ఆయన. వెళ్తే అక్కడ ప్రోగ్రాం అక్కడ పాస్టర్ గారు ఎవరో ఇస్తారు కదా, ప్రోగ్రాం మొదలు అయ్యే వరకు ఈ ప్రోగ్రాం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు, ఇలాంటి పలానోడికి వందనాలు అని చెప్పి ఒక 5-6 సార్లు చెప్తారు. అలాగే ఒక స్పీకరు ఒక మీటింగ్ కానీ ఒక మెసేజ్ కానీ పిలిస్తే ఆ మెసేజ్లో ఉంటుందండి, అయ్య బాబా ఎంత గొప్ప సేవకుని మీ సంఘం కలిగినందుకు అమ్మా మీరు చాలా అదృష్టం, ఎంతమంది సంఘం కలిగినందుకు మీరు చాలా అదృష్టవంతులండి అని చెప్పి ఏంటి పొగడ్తలు. అక్కడ దేవుణ్ణి పొగిడే సందర్భం కానీ ఏది ఈ రోజున ఎక్కడ ఉండడం లేదండి. ఎందుకంటే మళ్ళా పిలాలి, మరలా ఆ సేవకుని కానీ ఆ టీంని కానీ మరలా పిలాలి అని చెప్పి మనుషులు మెప్పు ఎక్కువైపోతూ ఉంది. నువ్వు నిజంగా మారు మనస్సు రక్షణ పొందితే మనుష్యుల మెప్పు కోరుకోం, మనం దేవుని మెప్పే కోరుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మనుషుల్ని పొగిడి ఏదో చెయ్యాలి, ఏదో అది ఎంతకాలం అది తాత్కాలికమే. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పు ఎక్కువ కోరుకుంటావు. నువ్వు మనుషుల మెప్పు కోరుకుంటున్నావు అని అంటే నీకు మారు మనసు లేదని అర్థం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చూడండి, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున
మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందు. చాలామంది ఏదన్నా చేస్తే ఈ భోజనం విషయంలో అలా చేసాం ఎలా చేసాం అని చెప్పి మొప్పు కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏ కార్యక్రమాలు చేసినా, ఏ కథకార్యాలు చేసినా సరే మెప్పు అనేది దేవుడు ఎంత మాత్రం ఇష్టపడ్డండి. మెప్పు అనేది ఎంత మాత్రం ఇష్టపడు. నువ్వు ఏది చేసినా సరే, ఏది చెప్పినా సరే, ఏది వాయించినా సరే మనుష్యుల మెప్పు కాకుండా దేవుని మెప్పు కొరకే నువ్వు చూడాలి. ఇక గాడి అనే సీమోను ఒకడు ఉంటాడు. మనుషుల ద్వారా మెప్పు పొందాలని చెప్పి అక్కడ గారడీ చేస్తూ ఉంటాడు. అక్కడ విషయం చదివితే చూడండి, అపొస్తలుల కార్యాలు 8:9 మనం చదివితే చూడండి, సీమోను ఒక మనుష్యుడు చూడండి లోకడ పట్టణంలో గాడి చేయొచ్చు, చూడండి తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి, తనకు తానే గొప్ప, తనకు తానే మెప్పించేసుకుంటున్నాడు అక్కడ గాడి చేస్తూ. ఈరోజును కూడా ఇది ఎక్కువైపోతూ ఉంది. మేము గొప్ప సేవకులు, ప్రార్థన చేస్తే అయిపోతుంది, స్వస్థతలు వచ్చేస్తే. లేదు లేదు, దేవుడు లేకుండా ఏది జరగదు. గుర్తుపెట్టుకుని ప్రియులారా, అక్కడ ఏమన్నాడు పేతురు గారు ఒకే మాట అన్నాడు కింద మన 22 చదివితే, కాబట్టి ఈ నీ చెడుతనం మారుకొని మారు మనసు పొందు, ప్రభువును వేడుకు, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అంటున్నాడు. మారు మనసు పొందు. మారు మనసు పొందకే నువ్వు మెప్పును కోరుకుంటున్నావు. మారు మనసు పొందితే ఎవరిని కోరుకుంటావు? దేవుని మెప్పును కోరుకుంటావు. గుర్తుపెట్టుకుని ప్రియారా, మనుషుల్ని మెప్పించాలి. నేను చూస్తూ ఉన్నాను చాలా విచిత్రంగా జరుగుతుంది. కొన్ని సంఘాల్లో బర్త్డేలు ఉంటాయి కదా, బర్త్డేలు కానీ వివాహాలు కానీ జరుగుతూ ఉంటే ఏమండి ఏం చెప్పాలి? వాళ్ళకి విశేషాలు చెప్పాలి ఫోన్లు చేసి. ఆ వెడ్డింగ్ డే కానీ ఆ బర్త్డేస్ జరిగినప్పుడు కొన్ని ఎలా జరుగుతున్నాయి అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, మీకు జరిగింది చెప్తా ఉన్నాను. నాకు తెలిసింది కొంతమంది నాకు తెలిసి పాస్టర్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ సంఘం వచ్చే వాళ్ళకి ఈ బర్త్డేలు జరిగితే వాళ్ళ పిల్లలకి కేక్ కట్టుకుని వెళ్ళిపోయి ఇంటికి కేక్ కట్ చేయించి ప్రార్థన చేసి వస్తున్నారు. వాళ్ళకి ఎలా ఉంటుంది? అయ్యే బాబాయ్ మా ఈగరు కాబట్టి, ఏమండి మా ఈగరు కాబట్టి బర్త్డే గుర్తుపెట్టుకుని కేక్ తెచ్చి కట్ చేశారు. పెళ్లి రోజులేమో ఏం చేస్తారు? దండలు మార్పెత్తున్నారు పాస్టర్ గారులే ఇంటికి వెళ్ళి. ఎంత దౌర్భాగ్యం అండి! నిన్ను ఏర్పాటు చేసుకుంది దేవుడు ఎందుకు? మనుషుల్ని వాళ్ళ చుట్టూ తిరుగుతాక సిగ్గు లేకుండా దేవుని రక్షణ మార్గాన్ని బోధించడానికి. వాళ్ళు కొట్టడు వీళ్ళ చుట్టూ తిరగంగా అది మెప్పించడానికి సిగ్గు లేకుండా. దేవుడు నీకు ఒక జీవితాన్ని, ఒక బ్రతుకును, కొన్ని సంఘాలని, కొన్ని ఆత్మలు ఇచ్చినప్పుడు వారు పడిపోతున్నారా, త్రోవ తప్పిపోతున్నారా, పాపంలో కూరిపోతున్నారా, కుటుంబం నెమ్మదితో ఉందా, సమాధానంతో ఉందా, లేకపోతే ఏమీ లేకుండా ఉందా అని గ్రహించి వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఏంటండి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయంటే పిల్లలు చూడండి. ఇక్కడ అంటాడు యోహాను సువార్త 5:44 మనం చదివితే చూడనమ్మా. యోహాను సువార్త 5:44 చూడండి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. చూడండి ఇక్కడ, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒక్కడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు అని అడుగుతున్నాడు ఆయన. అద్వితీయ దేవుణ్ణి మెప్పును కోరడం లేదంట. మనం ఎవరిని మెప్పు కోరుతున్నాం? ఒకరి మెప్పు ఒకరు. సంఘం ఎప్పుడో స్థాపించబడింది. ఎవరు బర్త్డేలు తెలియదు, ఎవరు వివాహాలు తెలియదు, ఎప్పుడు ఫోన్ చేసిందే లేదు. బర్త్డేలు ఫోన్ విశేష చెప్పడం వివాహాలు లేదు కాదండి. అనేకమైన బర్త్డేలు చేసుకునేలా చేయి ప్రభు అని ప్రార్థించాలి. అనేక జన్మదినాలు, అనేక వివాహ దినోత్సవాలు వారు జరుపుకునేలాగా ఆయుష్యం దయచేయని ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకుని ఇక్కడ ఏమన్నా చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక
ఒకని వలన ఒక్కడు మెప్పు పొందుచున్న మీరెలాగూ నమ్మగలరు? ఒకని వలన ఒక్కడు మెప్పు, ఒకని వలన ఇవి చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు, ఇది బాగుంది, ఇదే ఎక్కువ జరుగుతూ ఉంది. దేవుడు ఇష్టపడ్డాండి నువ్వు ఎక్కువగా దేవుణ్ణి మెప్పించాలి తప్ప ఏమండి మనుషుల మెప్పు మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు, నీకు మెప్పైనా ఏదైనా సరే ఎలా వస్తుందంటే నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండడం బట్టి. చదవమ్మా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు చూడండి మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి మహిమ కలుగును గాక. నీకు దేవుడు విశ్వాసం అనేది ఇచ్చాడు, అమూల్యమైన విశ్వాసం. నేను అమూల్యమైన విశ్వాసాన్ని శోధనలో బాధలు వచ్చినప్పుడు పరీక్షకు నిలవాలి నువ్వు. అప్పుడు దేవుడు నీకేమిస్తాడంట? మెప్పును మహిమయు ఘనతయు. మెప్పు అంటే అది. మనుషులు పొగడతలు ఏముందండి, బాగుందంటే అబ్బా బేలే చేశారండి, బేలే ఉందని అంటారు. మనుషుల మెప్పు వల్ల మనకేమీ ఉపయోగం ఉండదు. అలా మనుషుల వైపు అసలు మనం చూడకూడదు. మనుషులు పొగడతలు కానీ ఏ విధమైన దేవుని సంఘంలో కూడా ఏ విధమైనది జరగకూడదు. నా మందిరము ప్రార్థన మందిరాల్లో సన్మానాలు కానీ దండలు వేయడాలు కానీ ఉండకూడదండి. దేవునికి ఇష్టం ఉండదు అది. ఏమనుకుంటున్నాం? మందిరం అంటే వ్యాపార టిల్లు కాదు, మనుషుల్ని ఘనపరిచేది కాదు, దేవుణ్ణి ఘనపరిచే మందిరం ఇది. పరిశుద్ధమైన మందిరం. పనికిమాలిన మన కొరకు సాల్వాలు దండలు వేసుకునేది కాదు. పరిశుద్ధమైన మందిరం ఆయనకి మాత్రమే ఇది. జస్ట్ మనం ఆరాధించి వెళ్ళిపోవాలి అంతే. మనుషులను మెప్పుకి ఈ రోజున ఎంత మందిరాలు దౌర్భాగ్యంగా తయారవుతున్నాయంటే పిల్లలు ఆలోచించే. దేవుడు ఎంత మాత్రం సహించాడు. నీకు మెప్పు కావాలి, మహిమ కావాలి, ఘనత కావాలంటే నువ్వు కలిగి ఉన్న అమూల్యమైన విశ్వాసాన్ని పట్టుకో. నువ్వు విశ్వాసం అనేది ఉంటే మనుషులను మెప్పుకోరు. ఇక్కడ మనం ఎక్కువగా మనుషుల్ని ప్రేమించకూడదు, మనుషుల మెప్పు ఎక్కువగా మనం కోరుకోకూడదు. ఏది ఎక్కువగా చేయాలి, ఏది ఎక్కువ కలిగి ఉండాలంటే మన దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కువ ఇవ్వాలి. ఏమంటాడు? నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు వినడానికి వచ్చావు. దేవుని వాక్యాన్ని నీ బతుకును, నీ కుటుంబాన్ని, నీకు దీవెను ఆశీర్వాదాన్ని తెచ్చే ఈ అమూల్యమైన మాటలు నువ్వు విన్నప్పుడు ఎక్కువగా ఇస్తున్నావా? ఇక్కడ ఒక భేద విధవరాలు ఇచ్చింది. లోకసువార్త 21వ అధ్యాయము. ఇక్కడ మనం చదివితే 1 నుండి 3 వచనాలు మనం చదువుదాం. చూడండి. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరికంటే ఏం చేసిందమ్మా? ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. చాలామంది ఉన్నారు అక్కడ. దేవుని వాక్యం వింది. దేవుని వాక్యం విని ఆమె ఏమి నిర్ణయం తీసుకుందో మరి ఆయన అక్కడ ఏ బోధ చేశాడో తెలియదు. కానీ ఆమె జీవనం అంతా కూడా ఏం చేసిందని కింద చదివితే, వారందరూ చూడండి తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. దేవునికి కానుక, ఈ అమూల్యమైన మాటలు విన్నప్పుడు కానుక ఎక్కువ వేయాలి. 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొస్తావు, 50 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని వస్తావు. దేవుని సన్నిధికి వచ్చి అమూల్యమైన మాటలు విని 10 రూపాయలు వేయడం ఏంటమ్మా? సిగ్గు లేకుండానే. ఏ మాటలు ఇవి? మనుషుల మాటలా? ఆళ్ళెళ్ళు రాసిన మాటలా? ఎలాగున్నా నీవు ఎలాగుంచాడు ఈరోజు నీ స్థితిని దేవుడు? ఏంటి సేవ ప్రారంభం నుంచి ఎప్పుడు ఎత్తున్నావు అప్పుడే అదే కానుక?
నువ్వు ఇచ్చే దాన్ని బట్టి నువ్వు దేవునికి ఎంత విలువిస్తున్నావో అర్థమవుతుంది. ఆమె అనుకున్నది ఇది నేను వేసేది చాలా తక్కువ అనుకుందండి. అందుకే తన జీవనం అంతా నేను అన్నది మీరు తెచ్చేసి మొత్తం ఇచ్చేవని కాదు, నువ్వు విన్న వాక్యానికి విలువైన కానుక అనేది వేయాలి. ఇక్కడ ఆమె ఏం చేసింది? భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందండి, ఎక్కువ వేసింది. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడను. నువ్వు దేవునికి ఇవ్వకుండా పండగలు వస్తే కానుకలు దేవునికి ఇవ్వు, దేనికి ఇవ్వు? అయ్యగారు నాకు ఇబ్బంది ఉండండి, అది ఇబ్బంది, మరి ఇబ్బంది రాకేమవుతుంది? ఇయ్యుడి అప్పుడు ఇప్పుడు నువ్వు ఎంత వేస్తే దేవుడు అంత నీకు తిరిగి ఇస్తాడు. ఏమన్నాడు? 2 కొరింథీ పత్రిక చూడండి, ఇక్కడ మాసిదోనియా సంఘం కనబడుతుంది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే ఏమంటున్నాడు ఆయన? చూడండి, మాసిదోనియా సంఘం గురించి చెప్తున్నాడు. ఈ సంఘం ఎలాగుందంటే ఈ కృప విషయంలో చూడండి, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను చూడండి మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సామర్థ్యము కంటే ఎక్కువగా అరే ఈ పౌలు గారు చేసే పరిచర్య వాళ్ళకి నచ్చేసిందండి. వాళ్ళు మారు మనసు పొందారు, రక్షణ పొందారు. అయ్యా ఇలాగే నువ్వు బోధించాలి, ఈ రీతిగా సంఘాలు కట్టాలి, ఈ రీతిగా అనేకమైన ఆత్మలు రక్షించబడాలి, దానికి ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంతైనా పర్లేదు, ఇదిగోనయ్యా అని చెప్పి ధారాళం చేశారంటే వాళ్ళు సహకరించిన పరిచర్యలోనే ఈ సంఘాలన్నీ కట్టగలిగాడు ఆయన. పిల్లలు గుర్తుపెట్టుకుని సంఘం ఆ రీతిగా ఉండాలి. ఇంకో పరిచర్యను స్థాపించేదిగా ఉండాలి సంఘం. ఇంకా కొన్ని ఆత్మలను నడిపించేదిగా ఉండాలి సంఘం. ఎక్కువ ఆత్మలు నడిపిస్తున్నావు, ఎక్కువ ఆత్మలు ఒక్క ఆత్మను నడిపిస్తున్నావు దేవుని సన్నిధికి. ఎక్కువ ఆత్మలు ఎందుకులేండి. పిల్లలు చూడండి, ఎక్కువగా తమంట తామే ఇచ్చారంట. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడైనా? మనం ఒట్టి చేతులతో దేవుని సన్నిధిని కనబడకూడదు అంటాడు ఆయన. అమ్మా, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దీవెన చెప్పున ప్రతివాడును తన శక్తి కొలదియే ఇయ్యవలెను అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకుని పిల్లలు, నువ్వు దేవునికి కానుక మార్చాలే. సంవత్సరం బట్టలు పెరుగుతున్నాయి, సంవత్సరం గ్యాస్ పెరుగుతుంది, ఇంట్లో గ్యాస్ పెరుగుతలేదా? పెరిగిందా లేదా? కరెంటు బిల్లు పెరుగుతున్నాయి, అన్నీ కట్టుకుంటున్నావు కదా. దేవుని పెంచడానికి ఏంటి జబ్బు? ఏంటి నీకు? ఏంటమ్మా ఏంటి? దేవుడు ఏమన్నాను లేదు, దేవుడు ఇచ్చేది తగ్గించేస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు ఆసామస్య దేవుడు కాదు. మనం ఏది విత్తితే ఆ పంటనే మనం కోస్తాం. గుర్తుపెట్టుకుని పిల్లలు, ఇక్కడ అంటే 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాల్లో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని విషయమై నువ్వు కొంచెం వేస్తే నీకు దేవుడు ఏమేస్తాడమ్మా? కొంచెం వేస్తాడు. ఎక్కువ వేస్తే దేవుడు ఎక్కువ వేస్తాడు. మా యాని కానుక పుట్టిన గారి నుంచి ఎంత వేస్తుందో తెలుసా అమ్మా? 100 రూపాయలు వేస్తుంది. 100కి తక్కువేమో. మాతో మేమెంత వేస్తామో తనంత వేస్తుంది. రేపొద్దుట అప్పుడు ఎదిగినా కూడా దేవునికి ఇలాగ ఇవ్వాలి అని మాకు అలాగే నేర్పారు మా తల్లిదండ్రులు. మేము అలాగే నేర్పడానికి ఇష్టపడతాం. ఎందుకంటే వారు ఇచ్చారు, వారు పొందుకున్నారు. మేమిచ్చి మేమేం చెయ్యాలి? మేము పొందుకోవాలి దేవుని ద్వారా. నువ్విస్తే చెప్పండి, నీవు కూడా దేవుని ద్వారా పొందుకుంటావు. గుర్తుపెట్టుకుని పిల్ల, ఇక్కడ మన కింద చదివితే సనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించిన ప్రకారము ఇవ్వలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవానని ప్రేమించును అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి? ఉత్సాహముగా ఉండాలి. దేవుని కార్యక్రమాల్లో కానీ దేవుని సన్నిధికి రావడంలో కానీ ఎందులో అయినా సరే నువ్వు ఎలా ఉండాలమ్మా? ఉత్సాహంగా ఉండాలి.
తర్వాత చివరిగా ఎక్కువగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలండి? సువార్తను. ఎక్కువగా ప్రకటిస్తున్నారా, అసలు ప్రకటించట్లేదా? అమ్మ చెప్పండి. ఎక్కువ అనేది మన జీవితాల్లో ఉండదు, కానీ ఎంతో కొంత కొరకు మేరకు మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి చెవిటి గలవాడిని తీసుకొస్తాడు కొంతమంది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 34 నుండి మనం చదివితే, చెవిటి గలవాడిని, చెవిడు నత్తగలవాడిని తీసుకొస్తారు కొంతమంది ఆయన దగ్గరికి. ఆయన దెక్కపోలి ప్రాంతానికి వచ్చినప్పుడు అయితే ఆయన ఏం చేశాడు? ఆకాశం వైపు చూడండి కన్నులెత్తి నిట్టూర్పు విడిచి, చూడండి 33 నుంచి చదువు, జనసమూహం నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి, చూడండి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పులు విడిచి ఎఫెత్తా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడినని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలిక సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేసిరి అని చెప్తున్నాడు. అంటే మీరు బాగు చేశాను కదా, వీడిని తీసుకెళ్ళిపోయి ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అన్నారు. కానీ వారు ఏం చేశారు? ఎక్కువగా ప్రసిద్ధి చేయడం అంటే ప్రకటించారు. ఎవరి గురించి చెప్పండి? దేవుని గురించి. ఈరోజు నువ్వు సువార్త అంటే నువ్వు బైబిల్ తెలియాలి, బైబిల్లో విషయాలు కాదు, దేవుడు నీకు చేసిన విషయాలే, నీ కుటుంబంలో నీ బిడ్డలకు నీకు చేసిన విషయాలు ఏం చేయాలి? చెప్పాలి. వీళ్ళు కూడా ఆ చెవిటి నత్తగలిగిన వాడిని ఏం చేశాడు? బాగు చేసిన విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువు గురించి అనేక మందికి ఎక్కువగా ప్రకటించారు. అక్కడ అనేక మంది ఆయన దగ్గర రావడం కూడా జరిగింది. అలాగే కుష్ఠరోగి అయిన వాడు కూడా దేవుని దగ్గరికి వచ్చి మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది. వాడు కూడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని చెప్పినప్పుడు వాడు కూడా ఆయన వాడిని కూడా శుద్ధి చేస్తాడు. సేమ్ అదే విషయం చెప్తాడు. నువ్వు కానుక ఇచ్చేసి మోసి నియమించిన కానుక ఇచ్చేసి నువ్వు ఎవరితో చెప్పొద్దంటే వాడు ఏం చేస్తాడంటే విస్తారముగా ప్రకటించడం మొదలు పెడతాడంట. దేవుడు మన జీవితాల్లో నీకు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, స్వస్థత కానీ, మంచి కుటుంబం కానీ ఏదైనా చేసింది ఎందుకో తెలుసా? చెప్పండి. ఎక్కువగా ప్రకటించడానికి. అంతే తప్ప ఓ సాక్ష్యం చెప్పేసి ఇక్కడ కూటం పెట్టే సాక్ష్యం చెప్పేసి వదిలిపెట్టేయడం కాదు. నీకు తెలిసిన వారికి తెలియని వారికి నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఎలాగుంటావో, నమ్ముకున్నప్పుడు ఎలాగున్నావో వారికి తెలియచేయాలి. ఎక్కువగా 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 ప్రకటించాలి. ఎప్పుడు ఎక్కువగా ప్రకటించగలవు? అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం పౌలు గారు ఎక్కువగా ఎప్పుడు దేవుని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడో తెలుసా? బలపడినప్పుడు. నువ్వు ఆత్మీయంగా బలపడితే దేవుని సువార్తను ప్రకటించగలవు. చూడండి 9వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరుచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. ప్రియులారా, సౌలు మరి ఎక్కువగా బలపడిపోయాడు. తర్వాత పౌలుగా మారినప్పుడు కూడా ఆత్మీయంగా బలపడి క్రీస్తు కొరకు ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రియులారా, నువ్వు ఆత్మీయంగా బలపడినప్పుడే మనం ఎవరి గురించి ప్రకటించగలం? దేవుని గురించి ప్రకటించగలం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారట. సువార్తను ప్రకటించే నువ్వు సిగ్గుపడితే ప్రకటించే అవకాశాన్ని కలిగించే. చెప్తా ఉన్నారు కదా, ఏం పెట్టుకోమంటున్నారు? ఏం పెట్టుకోమంటున్నారండి? కృతజ్ఞత కూటాలు పెట్టుకోమంటున్నారా? నువ్వు ప్రకటించాలి. నువ్వు ప్రకటించకపోతే ఏం చేయాలి? ప్రకటించే అవకాశాన్ని సేవకునికి కలగ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏం పెట్టుకోవాలి చెప్పండి? చెప్పండి. మీరు పెడతారా? డేట్ ఫిక్స్ చేసి మమ్మల్ని పెట్టమంటారా? ప్రతి ఒక్కరు పెట్టాలి ఈ సంవత్సరం.
అసలు అలా వదిలేస్తున్నారు అంతే. అయ్యగారు అమ్మగారు పోనీలే వదలకూడదు, అది తప్పు. దేవుని కృతజ్ఞత లేకపోవడం అది. పలహారం కూటం ఏదో కూటం పెట్టు నువ్వు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రతి కుటుంబం కూటం కృతజ్ఞత కూడి పెట్టాలంతే. డబ్బు లేదో చెప్పని పలహారం నేను ఇస్తాను ఏమా. నువ్వు మాత్రం ఖచ్చితంగా నీ కుటుంబం తరపున అక్కడ ఏం ప్రకటించాలి? క్రీస్తు సువార్త ప్రకటించాలి. గుర్తుపెట్టుకుని పిల్లలు, ఎక్కువగా ఓ విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. ఆ మధ్యన చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒక ఆమె చాలా దూరం ఒక చర్చికి వెళ్తూ ఉండేది. ఆ సేవకుని వాక్యం నచ్చి, ఇక్కడ చాలామంది దేవుని తెలుసుకుంటలేదు, దేవుణ్ణి చర్చికి వెళ్తలేదని చెప్పి, ఆమె తెలుసుకున్న దేవుణ్ణి వీరు తెలుసుకోవాలని చెప్పి పదే 3 నెలలకోసారి కూటం పెట్టేసేదంట. 3 నెలలకోసారి కూటం పెట్టేసేదంట. ఆమె కూటం పెడతాం మొదలుపెట్టిన నుంచి అలా కొన్ని సంవత్సరాలకి అక్కడ కొంతమంది రక్షించబడి అక్కడ ఒక సంఘం కట్టబడ్డానికి ఆమె పునాది వేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆ రీతిగా ఉండాలండి. మీరు వచ్చే ప్రాంతాల నుంచి అనేక మంది నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోవాలి, అంగీకరించాలి. ఇక్కడ ఒక మాట ఉంటుంది చివరిగా, మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం మనం చదువుదాం. చూడండి, గుర్తుపెట్టుకోండి. సువార్త విషయంలో చెప్తున్నాడు ఆయన, చాలా మంచి మాట. చదువు అమ్మ. తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నీ ప్రాణాన్ని రక్షించుకుంటే అది ఎప్పటికప్పుడు పోద్దంట. కానీ దేవుని సువార్త విషయంలో ప్రాణం పోయినా సరే దాన్ని ఏం చేసుకుంటావు అంట, నువ్వు సంపాదించుకుంటావు. దేవుడు నీ ప్రాణాన్ని పోనేవాడు. గుర్తుపెట్టుకోండి. చాలా చక్కగా చెప్పాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఎక్కువగా మనం ఏం చేయాలమ్మా? సువార్త ప్రకటించాలి. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు రేపొద్దు లెక్క అడుగుతాడు ఆయన. ఎన్ని ఆత్మలు నువ్వు రక్షించో, ఎన్ని ఆత్మలు రక్షించడానికి నువ్వు ప్రయాసపడ్డావు అని అడుగుతాడు. ఏం చెప్తావు సమాధానం? అయ్యా, నేను చెప్పకపోయినా మా సేవకునితో చెప్పించి రక్షింపజేశానని చెప్పాలి. నువ్వు గుర్తుపెట్టుకో. మనం చెప్పలేము. నాకు వాక్యం తెలియదు, ఏదన్నా అడిగితే సమాధానం చెప్పలేను. కానీ సేవకుని ద్వారా నేను అక్కడ చెప్పించాను, కొన్ని ఆత్మలైనా రక్షింపజేశాను అని నువ్వు చెప్పగలగాలి. పిల్లలు గుర్తుపెట్టుకోండి. చివరిగా 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువు ముగించుకుందాం. చూడండి, ఇక్కడ పౌలు గారు చక్కటి మాట అంటాడు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, చూడండి, మనుషులను పెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమే బోధించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మన బోధలు ఎలాగుండాలమ్మా? ఏమన్నా సంతోషపెట్టాలి? దేవుణ్ణే. అందుకే దేవుణ్ణి సంతోషపెట్టే బోధే ఇక్కడ ఉంటుంది. అందుకే తప్ప కథలు ఉండవు, ఏమీ ఉండవు. అది చెప్పడానికి కూడా ఎందుకు ఆత్మ ప్రేరేపణ అనేది రాదు. ఇక నిలబడి ఏదో చెప్దాం అనుకుంటాం, కానీ కథలు అయ్యి రావు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడు బోధ ఇలాగే ఉంటుంది. దేవుని సంతోషపెట్టలేని బోధ మనుషుల్ని సంతోషపెట్టేరుగా ఉంటుంది. మనం దేవుణ్ణి మాత్రమే సంతోషపెడతాం. ఎక్కువగా మనం చేయవలసిన విషయాలు అది. ఎక్కువగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి, ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువగా ప్రార్థనలో పాల్గొనాలి, ఎక్కువగా దేవుని ఆత్మీయంగా నువ్వు బలపడాలి. ఆ రీతిగా మనం జీవిద్దాం. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ఒక నిమిషం దేవుణ్ణి అడగండి. ఎక్కువగా ఏదో సంపాదించుకోవాలి, ఎక్కువగా తినేయాలి, ఎక్కువగా ఏదో పోగు చేసుకోవాలనుకుంటావు. ఎంత నువ్వు ఎక్కువగా పోగు చేసుకున్నా తిన్నా ఇది శాశ్వతంగా నీకు ఏదీ ఉండదండి. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని కాదు. నువ్వు ఎక్కువగా మనుషుల్ని ప్రేమిస్తున్నావు ఈ రోజున.
మనుషుల్ని కాదు ప్రియులారా. ఎక్కువగా మనుషులు ఈ రోజున మెప్పును కోరుకుంటున్నారు. మెప్పు అస్సలు మనం దేవుణ్ణి మెప్పించాలంతే. నువ్వు ఎక్కువగా చేయవలసింది దేవునికి ఎక్కువ విలువైన కానుక ఇవ్వాలి. దేవునికి విలువైన మాటలు విన్నావు కదా, ఈరోజు నువ్వు బలపడ్డావు కదా, ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఎదుగవు కదా, ఈ మాటలను బట్టి నువ్వు దేవునికి విలువైన కానుక ఇవ్వాలండి. ఎక్కువగా దేవుని సువార్తను ప్రకటించాలి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటిద్దాం. చెప్పాడు కదా, నా నిమిత్తం సువార్త నిమిత్తం ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకునని. దేవుని సువార్తను ప్రకటించుకోకపోతే నీకు శ్రమ వస్తుంది, నీ ప్రాణం కూడా నువ్వు కోల్పోతావు. ఆ రీతిగా మనం ఉండొద్దు. దేవుని సువార్తను ఎక్కువగా ప్రకటిద్దాం. అనేకమైన ఆత్మలను ఆయన వైపు తిప్పుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగౌండ మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే వందనాలు. ఈ ఉదయ కాలమందు ఎక్కువగా మేము ఆత్మీయ జీవితంలో ఏం చేయాలో మాతో మాట్లాడారయ్యా. ఇక నుంచి ఎక్కువగా మేము ప్రార్థనకి రావడం, ప్రార్థన చేయడం, నీకు ఇవ్వడం, సువార్త ప్రకటించడం, ఎక్కువగా పరిచర్య చేయడం, ఇటువంటివి కూడా మేము ఆత్మీయ జీవితంలో ఈ నూతన సంవత్సరం నుంచి నెరవేర్చడానికి, ఆ రీతిగా నడుచుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. ఏదో వినేసి వదిలేసేవారుగా కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.